హలో ఎవ్రీవన్, ఈరోజు మనం హెల్తీ డిన్నర్ చేసుకుందాం. సొరకాయ సూప్, క్యాప్సికమ్ మష్రూమ్ స్టిర్ ఫ్రై వెజ్జీస్ అండ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను కట్ చేసేసుకుంటున్నాను. సొరకాయ, క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్, మిర్చి అన్నీ కట్ చేసుకొని సొరకాయను ఒక బౌల్లో వేసుకుంటున్నా. అండ్ అదే బౌల్లో ఒక మిరపకాయ, కొత్తిమీర కాడలు, ఉల్లిపాయ అండ్ జీలకర్ర, వాము వేసుకొని ఉడకబెట్టాను. ఉడకబెట్టి కొంచెం దాంట్లో ఉండే వాటర్ వేరే గిన్నెలో తీసుకొని ఈ సొరకాయ ముక్కలు ఇదంతా మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ అయిన తర్వాత ఈ పేస్ట్ని అంతా ఇంకొక బౌల్లో వేసేసుకొని మరిగించుకోవాలన్నమాట. అండ్ మనం ఆల్రెడీ కొంచెం వాటర్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ కూడా ఇందులో వేసుకుంటే మీకు సూప్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఒక 5 minutes మరిగిన తర్వాత లాస్ట్లో సాల్ట్, మిరియాల పొడి మీకు ఎంత మీ టేస్ట్ని బట్టి వేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సూప్ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మన సెకండ్ ఐటెం కోసం ప్యాన్ పెట్టుకొని లైట్గా ఆయిల్ వేసుకొని చాప్డ్ గార్లిక్, ఆనియన్స్, క్యాప్సికమ్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మష్రూమ్ వేసాను. మష్రూమ్ వేసుకొని ఒక 2 minutes అలా వదిలేస్తే మష్రూమ్ నుంచి వాటర్ వస్తే ఆ వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత మీకు కావాల్సినంత ఉప్పు, మిరియాల పొడి వేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నాను. మన సెకండ్ ఐటెం కూడా అయిపోయింది. ఇప్పుడు థర్డ్ ఐటెం ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో జీలకర్ర, గార్లిక్, లైట్గా ఆయిల్ అండ్ మిర్చి వేసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ చాప్ చేసుకున్న క్యాప్సికమ్, క్యారెట్ వేసుకొని లైట్గా సాల్ట్ వేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి. మంచిగా సాటే అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 minutes అలా వదిలేసి ఇప్పుడు రైస్ వేసుకుందాం. మనం ఆల్రెడీ రైస్ ఉడకపెట్టేసుకున్నాం కదా, ఆ రైస్ వేసేసుకొని బాగా కలిపి దాంట్లో మీకు కావాల్సిన బేసిక్ స్పైసెస్ ఉప్పు, కారం, గరం మసాలా, మిరియాల పొడి, కొరియాండర్ మీకు నచ్చింది మీరు వేసుకోవచ్చు. నేను మాత్రం ఉప్పు, కారం, మిరియాల పొడి వేసుకున్నాను. చూసారా మంచి కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రైడ్ రైస్. ఇది ఈరోజు మా హెల్తీ డిన్నర్. థ్యాంక్ యూ.